ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం. సీఎం ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాసనసభ శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టేందుకు కొత్త నాయకత్వ బృందాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెడుతూ ప్రమోషన్లు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు అయితే ముఖ్యంగా ప్రస్తుత శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు తోడుగా సభలో పార్టీ గొంతును మరింత బలంగా వినిపించేందుకు ముగ్గురు సీనియర్ నేతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. అందులో వచ్చేసి ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుకు కీలక పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ గణాంకాలను వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన దిట్ట. తెలంగాణ ఉద్యమ సభలో కూడా హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక హైదరాబాద్ రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి పదవి, నగర సమస్యలపై గలం ఎత్తే అవకాశం దక్కింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియామకంతో మహిళా పక్షపాతిగా బీఆర్ఎస్ తన వాణిని వినిపించబోతుంది. అయితే శాసనమండలిలో కూడా కొత్త బాధ్యతలు. ఇక శాసనమండలిలో కూడా కేసీఆర్ తన మార్కును నియామకాలు చేపట్టారన్నమాట. ప్రభుత్వ మండలిలోనూ ఇరకాటంలో పడేలా అనుభవజ్ఞులైన వారిని రంగంలోకి దించారన్నమాట. ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు, అదేవిధంగా వీరిద్దరిని మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ నియమించారు. వెనుకబడిన తరగతుల నేత ఎల్ రమణ, యువ నాయకుడిగా పోచంపల్లికి ప్రాధాన్యత లభించింది. ప్రముఖ కవి, కళాకారుడు దేశపతి శ్రీనివాస్ మండలిలో పార్టీ విప్గా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సభలో పార్టీ క్రమశిక్షణ కాపాడుతూతో పాటు అంశాల వారీగా పార్టీ లైన్ ఇచ్చే బాధ్యత ఆయన పైన అయితే ఉంటుందన్నమాట. సంచలన నిర్ణయాల వెనుక వ్యూహం ఏంటంటే 2025 చివరి నాటికి కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాల పరిస్థితుల్లో దృష్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వేదికలపై నిలదీయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్, ఆపరేషన్ సింధూర్ వంటి వివాదాల నేపథ్యంలో కేసీఆర్ తన ప్రధాన అనుచరులకు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ నియామకాలతో అసెంబ్లీ మరియు మండలిలో రాబోయే రోజుల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని కనిపిస్తుంది అన్నమాట. సో మొత్తం మీద ఇక సభ అనేది జరిపి ఏదైతే నీటి జల వివాదాల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఇక మాజీ సీఎం కేసీఆర్ అయితే సభను హుందాగా నడిపించుకుందామనే విధంగా చేయడం ఒకంత రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్గా మారిందంటున్నారు.